తనూజాది వెబ్ సిరీస్ అనేది మొత్తానికి వచ్చేసిందనమాట. అండ్ జియో హాట్‌స్టార్‌లో 28న రిలీజ్ అవుద్ది. రిలీజింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసి వదిలారనమాట. మ్యూచువల్స్ గానీ, తనూజ ఫ్యాన్స్ కానీ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేకుండా డేట్ కూడా వచ్చేసింది కాబట్టి ఎంచక్కా హాయిగా ఉండొచ్చు ప్రశాంతంగా. కళ్యాణ్‌ది డేట్ కొంచెం డిలే అవుతా వచ్చిందనమాట. వాళ్ళకేదో రీజన్స్ ఉండుంటాయి. ట్రైలర్ రోజున చెప్తారు. విందాం. కాపోతే కొంచెం లేట్ అయిందండి. కొంచెం ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. కాపోతే మొత్తానికి ఈ వీకెండ్‌లో వస్తుంది అని అంటున్నారు. కన్ఫర్మ్‌గా వస్తది. గ్యారంటీ అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే చాలా లేట్ అయింది కాబట్టి పక్కాగా ఈ వీకెండ్ అయితే వస్తది. నాకు తెలిసిన దాని ప్రకారం. అండ్ కళ్యాణ్ గ్లిమ్స్ ఒక్కొక్క మంత్‌లో ఒక్కొక్కటి కవర్ చేసుకుంటా వచ్చాడనమాట. అండ్ ఆగస్ట్‌లో పక్కా ట్రైలర్ అయితే వీకెండ్‌లో ఉంటది. ట్రైలర్ వచ్చిన ఒక 4 డేస్‌కి పెద్ద గ్యాప్ తీసుకోరు. ఫుల్ సాంగ్ రిలీజ్ అవద్ది. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటది కాబట్టి ఈటీవీ విన్ యాప్ అనేది వాళ్ళు షెడ్యూల్ చేసి పెట్టుకుంటారు కదా! అందుకని పక్కాగా అనుకున్న టయానికి వచ్చేస్తది. అగ్ని పరీక్ష ముందే వచ్చేస్తది. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన తనూజ పోస్టర్ చూడంగాల్నే చాలా మందికి స్టోరీ లైన్ అనేది ఎలా ఉంటది స్టోరీ అనేది అర్థమైపోయి ఉంటదనమాట. నాకు ఆ లుక్ గానీ, ఆ పోస్టర్ గానీ చాలా పాజిటివ్ లుక్ వచ్చింది. పాజిటివ్ వైబ్ వచ్చింది. అండ్ పాజిటివ్‌గా హిట్ అవద్ది అనిపించిందనమాట చూడంగాల్నే. నాకైతే అనిపించింది. అంటే తెలుస్తుంది. ఏదైనా మనం ఒక పోస్టర్ చూడంగాల్నే ఆ లుక్ అది, ఆ స్టోరీ లైన్ కొంచెం ఇంట్రెస్ట్‌ని తెప్పిస్తాయన్నమాట. ఇంట్రెస్ట్ కలిగిచ్చాయి. మన తనూజ వెబ్ సిరీస్ పోస్టర్ కూడా. ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు చదువుకుంటా పార్ట్ టైం జాబ్స్ చేస్తా వాళ్ళకంటూ ఒక డ్రీమ్స్ ఉంటాయన్నమాట. ఆ డ్రీమ్స్‌ని ఎలా చేరుకోవాలి వాళ్ళు అంటే చదువుని కంప్లీట్ చేసుకొని అండ్ పార్ట్ టైం జాబ్స్ చేస్తా వాళ్ళకుండే డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం అనేది ఈ స్టోరీ నడుస్తదనమాట. అందులో కొన్ని ట్విస్ట్‌లు కొంత ఏమైనా లవ్ స్టోరీస్ ఉండొచ్చేమో అలాగా ఉండుంటది. పోస్టర్‌లో ఒక సైడ్ బ్రౌన్ డ్రెస్ ఏసుకున్న తను టాక్సీ కనిపిస్తుంది. అండ్ తను కూడా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ కింద టాక్సీ నడుపుతున్నట్టుంది. అండ్ తను కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని తన డ్రీమ్ ఉన్నట్టుంది. అండ్ తనూజ కూడా చదువుకుంటూ ఇంకేమన్నా పార్ట్ టైం జాబ్ మరి ఏం పార్ట్ టైం జాబో అది మనకిక్కడ నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే చెప్పండి. అండ్ తను కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని ఉన్నట్టుంది. ఇద్దరి డ్రీమ్స్ ఒకటే ఒకే ఫ్లాట్‌లో కూడా ఉండేటట్టున్నారు. మనకి ఎందుకంటే బిహైండ్ సీన్స్‌లో కూడా మనకి చూపిచ్చారు. ఒకే ఫ్లాట్‌లో ఉండేటట్టున్నారు. డ్రీమ్స్ ఒకటే, పార్ట్ టైం జాబ్స్ వేరు. అంటే చదువుకునే కాలేజ్ కూడా ఒకటే ఉండుంటది. పోస్టర్ చూడంగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటది స్టోరీ అనేది. ఎందుకంటే చాలా ఇమాజిన్ చేసుకోగలరు కదా! వెబ్ సిరీస్ ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్, మూవీస్ చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోద్దనమాట. నాకుండే బుర్రకి నాకు అర్థమైంది. నేను చెప్పగలిగాననమాట. మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ అర్థమైంటే చెప్పండి. డీకోడ్ అంతే ఇంకేం లేదు. అగ్ని పరీక్ష రిలేటెడ్ కళ్యాణ్ ప్రోమో వదిలారు కదా! ఏమన్నా కట్ చేశారబ్బా ప్రోమో. ఏమన్నా కట్ చేశారు స్టార్ మా వోళ్ళు. అండ్ కళ్యాణ్‌కి ఇచ్చిన ఆ ఇంపార్టెన్స్ కూడా ప్రోమోలో ఇంపార్టెన్స్ కూడా భలే అనిపించిందనమాట. నాకు ఇప్పటి వరకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదనిపించింది. ఈ ప్రోమోలో మటుకు విన్నర్‌కి తగ్గ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫస్ట్ టైమ్ అనిపించింది. కళ్యాణ్‌లో కొన్ని కళ్యాణ్‌కి తెలియకుండానే బాగా ఎక్స్‌ప్రెషన్స్ అనేవి బాగా వస్తుంటాయన్నమాట. అంటే ఐస్‌లో ఫైర్ గానీ, బాడీలో స్వాగ్ గానీ, యాటిట్యూడ్ అంటే బాడీలో ఒక రకమైన వాక్స్ చేసేటప్పుడు ఆ స్టైలు అది అందరికీ ఉండదు. కొంతమందికి ఉంటది. అందులో కళ్యాణ్ ఒకడనమాట. అది చాలా మందికి నచ్చద్ది. స్టార్ మా వోళ్ళు ప్రోమో అండ్ యాంగిల్స్ కట్ చేసిన విధానం గానీ, షూట్ చేసే విధానం గానీ, ఆ ప్రోమో కుదరడం కూడా లక్ కూడా ఉండాలండి. అంటే ప్రోమో షూట్ చేసేది ఒకటైతే అది కుదరడం కూడా అన్నీ బాగా కుదరడం కూడా ఒక లక్ అనమాట. కళ్యాణ్‌కి అది బాగా కలిసొచ్చింది ఈ ప్రోమోలో. భలే కట్ చేశారు ప్రోమో మటుకు. ప్రోమోలో కళ్యాణ్ చెప్పిన వాటి గురించి మాట్లాడుకోవాలంటే నేను మీలాగే ఒక కామన్ మ్యాన్ అండ్ నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. నాకంటూ ఒక డ్రీమ్ ఉండింది. ఒక పెద్ద సెలబ్రిటీ కావాలని, యాక్టర్‌ని కావాలని ఒక డ్రీమ్ అంటూ ఉండిందని చెప్పి మనకు చెప్పాడు. కళ్యాణ్ రిస్క్ గురించి చెప్పినప్పుడు తను అంటే అగ్ని పరీక్షకి వచ్చేదాకా దాని గురించి చెప్పాడేమో నాకు అనిపించింది. తర్వాత రిస్క్ తీసుకున్నాను అంటే అగ్ని పరీక్ష గురించి అనుకున్నాను. టార్గెట్ పెట్టుకున్నానంటే బిగ్ బాస్‌లో గెలవడం దాని గురించి అని నేను అనుకుంటున్నా. నాకు అర్థమైందని నేను చెప్తున్నా. ఇంకా వేరే ఉంటే మీరు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే నేను పెద్ద తోపు నాకే అన్నీ అర్థం అవ్వాలి కాదు కదా! మీకు అర్థమైంది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నాకు అర్థమైంది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే ఈ డైలాగ్స్ చెప్పేటప్పుడు చూపిచ్చే యాంగిల్స్, ఆ చెయ్యరు, ఆ కళ్యాణ్ చూపిచ్చే ఆ పొజిషన్స్ గానీ, ఆ సాంగ్‌కి నాకు ఆ సాంగ్ పెట్టి కళ్యాణ్ చూపిస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయండి. ఆ సాంగ్ అల్లు అర్జున్ గారి తర్వాత కళ్యాణ్‌కే ఇంత బాగా యాప్ట్ అవుతుంది అని నాకనిపిస్తుంది. ఆ సాంగ్ పెట్టినప్పుడల్లా
అసలు ఎంత బాగుంటదంటే కళ్యాణ్ అంతకుముందు చేసిన జాబ్‌కి గాని, సాంగ్‌కి గాని కళ్యాణ్ స్టైల్‌కి, కళ్యాణ్ ఉండే హ్యాండ్సమ్‌కి హ్యాండ్సమ్ హంక్ లాగా ఉన్నాడనమాట నిజంగానే. ఆ కింగ్ చైరేసి ఆ చైర్‌లో కూర్చుంటే ఒక కింగ్‌ని చూస్తున్నట్టు అనిపించింది నాకు. స్టార్ మా వాళ్ళకి నిజంగా థాంక్స్ చెప్పాలి. ఇంత మంచి ప్రోమో కట్ చేసినందుకు. టార్గెట్ పెట్టుకున్నాను. టార్గెట్ అంటే 'బిగ్ బాస్' విన్నర్ అవ్వాలనే డ్రీమ్‌ని గట్టిగా అనుకున్నాను. దానికోసం కింద పడ్డాను, పైకి లేచాను, ఫైట్ చేశాను, విన్ అయ్యాను, ఈ స్థాయిలో నిలబడ్డాను అని కళ్యాణ్ అంటాడు కదా! నిజంగా ఒక డ్రీమ్ అనుకోవడం కాదు. ఆ డ్రీమ్‌ని ఎలా గట్టిగా దాని గురించి ఫైట్ చేయాలా అని కళ్యాణ్ ఇన్స్పిరేషన్‌గా తీసుకోవచ్చనమాట. ఎందుకు అందరూ కళ్యాణ్‌కి హైప్ ఇస్తారు అంటే ఇందుకనమాట. అంత ఎక్కువ ఇష్టపడ్డానికి కారణము తన ఫైటింగ్ స్పిరిట్, తన స్మార్ట్‌నెస్, తన ముందు చూపు ఆలోచన అనమాట. చాలా దూరదృష్టి ఉంది కళ్యాణ్‌కి. ముందు చూపు ఆలోచన చాలా ఉంది. అది కూడా చాలా హెల్ప్ అవుతుంది కళ్యాణ్‌కి. నిజంగా ఇలాగాని ఫ్లోలో వెళ్తే మటుకు మంచి స్థాయికి చేరుకుంటాడని నాకు అనిపిస్తుంది కళ్యాణ్. అండ్ ఆ చైర్‌లో కూర్చునిన తర్వాత ఆ స్టైల్ అబ్బా! ఏమన్నా మా తమ్ముడు తీశాడు అక్కడ మటుకు స్టైల్, స్వాగ్ మటుకు భలే నచ్చింది. కూర్చునే విధానం మటుకు చాలా రోజుల తర్వాత స్టార్ మా వాళ్ళు ఒక మంచి ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అనేది ఈ ప్రోమో ద్వారా ఇచ్చారని నాకు అనిపించింది. అండ్ మంచి ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు కళ్యాణ్‌కి చాలా డేస్ తర్వాత. నిజంగా థాంక్స్ చెప్పాలి స్టార్ మా వాళ్ళకి. ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదనమాట. అలా ఉంది ప్రోమో. లాస్ట్‌లో కళ్యాణ్ చెప్పింది ఇది నా సక్సెస్ స్టోరీ. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీగా ఎదిగాను అండ్ కామెంట్స్ చేసిన వాళ్ళ చేతే కాంప్లిమెంట్స్ ఇప్పించుకున్నాను అనేది అదిరిపోయిందనమాట. నిజంగా కామెంట్స్ ఎంతోమంది చేశారు. చాలా టేక్ ఇట్ ఈజీగా, చాలా ప్రశాంతంగా అన్నిటిని డీల్ చేసి కామెంట్స్ చేసిన వాళ్ళే కాంప్లిమెంట్స్ ఇచ్చే స్థాయికి ఎదిగాడనమాట. ఈరోజు చాలా ఓర్పుతో, ఓపికతో ఇంత దూరం వచ్చాడు. ఎంతో మందిని అంటే ఫ్యాన్స్ హయ్యర్ ఫ్యాండమ్ ఉంది. ఇంకా ఎక్కువ మంది ఫ్యాండమ్‌ని పెంచుకున్నాడనమాట తన ఓర్పు, ఓపికతో. కళ్యాణ్ మటుకు అగ్ని పరీక్షకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అనిపించాడు నాకు నిజంగానే. అగ్ని పరీక్ష అంటే కళ్యాణ్ గుర్తుకొచ్చేలా, కళ్యాణ్ అంటే అగ్ని పరీక్ష గుర్తుకొచ్చేలా ఉందనమాట. కళ్యాణ్ విన్నింగ్ అనేది అగ్ని పరీక్షని మిగతా లాంగ్వేజెస్‌లో కూడా స్టార్ట్ చేశారనమాట. అంటే తెలుగులో వచ్చిన హైప్‌కి అండ్ విన్నర్ అయ్యాడు కదా! కామన్ మ్యాన్ కూడా అగ్ని పరీక్ష త్రూ వచ్చి విన్నర్ అయ్యాడు కదా! అది కూడా మంచి హైప్ ఇచ్చిందనమాట. అందుకని మిగతా లాంగ్వేజెస్‌లో కూడా స్టార్ట్ చేశారు. ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చని కళ్యాణ్ నిరూపించాడనమాట. బిగ్ బాస్‌కి కామనర్స్ వెళ్తే గెలుస్తారా అనే దాని నుంచి ఖచ్చితంగా గెలుస్తారు అని నిరూపించి చూపించాడనమాట. భలే రూటేసాడు కదా అందరికి, కామనర్స్ అందరికి కూడా. మంచి విషయం ఇది. మీకు ప్రోమో చూసిన తర్వాత మీకు బాగా నచ్చింది ఏంది ప్రోమోలో? అంటే ఎస్పెషల్లీ ఈ ప్రోమో గురించి ఇందులో చాలా స్పెషాలిటీ ఉంది. కళ్యాణ్ అండ్ ఆ తీరు కానీ, చెప్పే విధానం కానీ బాగుందనమాట. మీకేమనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. తనూజ రీతుకి ఒక గిఫ్ట్ ఇచ్చిందంటే ఈవిల్ అంటే దిష్టి ఏమన్నా ఉంటే పోవాలి, మంచి జరగాలని చెప్పి అది ఇస్తారంట. అంటే సిల్వర్ కీ చైన్ లాగా ఉంది అది. మంచి గిఫ్ట్ ఇచ్చింది తన ఫ్రెండ్‌కి. అండ్ రీతు కూడా మొన్న బొకే ఇవ్వడానికి అంటే ఆ రోజెస్ ఇవ్వడానికి కారణం వెబ్ సిరీస్ రిలేటెడే ఇచ్చిందని నాకు అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుందనమాట. నాకు అప్పుడేం అనిపియలా గానీ ఏం రీజన్ లేదేమో ఊరికే ఇచ్చింది అనిపించింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది వెబ్ సిరీస్ కంగ్రాచ్యులేట్ చేస్తే ఇచ్చిందేమో అనిపిస్తుంది. తనూజది, రీతుది కూడా బాండింగ్ బావుంటది చూడ్డానికి. ఒకే ఫ్రేమ్‌లో ఉంటే బావుంటది వీళ్ళది కూడా ఫ్రెండ్‌షిప్ అది. ఆ క్లోజ్‌నెస్ బాగుంటది చూడ్డానికి. తనూజ పోస్ట్‌ని కంగ్రాచ్యులేట్ చేస్తూ డీమాన్ స్టోరీ పెట్టాడు, కళ్యాణ్ పెట్టాడు, రీతు పెట్టింది. ఇంకెవరు పెట్టారు? మనకు తెలిసిన వాళ్ళు బీబీ వాళ్ళు వీళ్ళే అనుకుంటా. ఇంకెవరైనా మర్చిపోయింటే మీరు చెప్పండి బీబీకి సంబంధించిన వాళ్ళు. తనూజకి సంబంధించి నేను 'హతా' మూవీ ముందుగా వస్తదనుకున్నా గానీ, వెబ్ సిరీస్ ముందుగా వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది మటుకు కొంచెం సర్ప్రైజే అనమాట ఫ్యాన్స్‌కి. అంటే కొంతమందికేమన్నా తెలుసేమో. నాకైతే 'హతా' మూవీ ముందుగా వస్తదేమో అనుకున్నా. కానీ వెబ్ సిరీసు డేట్‌తో సహా ముందుకొచ్చి రిలీజ్ చేయడం అనేది చాలా గుడ్ న్యూస్. అండ్ జియో హాట్‌స్టార్ కూడా చాలా మంచి ప్లాట్‌ఫాము. అందులో కూడా రిలీజ్ అవ్వడం అనేది సూపర్ అనమాట. వెబ్ సిరీస్ ఏం డౌట్ లేదండి, పక్కా హిట్ అవుద్ది. ఎందుకంటే ఆ లుక్స్ కానీ ఇద్దరిది కాంట్రాస్ట్ లుక్స్ ఉన్నాయి. ఒకరు సింపుల్ అండ్ సాఫ్ట్ లుక్స్ కనిపిస్తుంది. ఇంకొకరిది పార్ష్ అండ్ కొంచెం అంటే ఏమంటారు ఫాస్ట్‌గా ఉండే మనస్తత్వం ఉన్నట్టుంది. ఇంకొకరిది సాఫ్ట్ మనస్తత్వం ఉన్నట్టుంది. అండ్ ఆ డ్రెస్సింగ్‌లో కూడా చూపిచ్చారు, మనకి తెలుస్తుంది కదా! సీడబ్ల్యూజే షోలో మొన్న ఫ్రెండ్స్ థీమ్ నడిచింది. ఎపిసోడ్ బాగుండింది. అండ్ తనుజకి వచ్చి నీతు గారు వచ్చారు. అండ్ ఆషికాకి వచ్చి అంశు వచ్చింది. రాకేష్కి వచ్చి ప్రసాద్ గారు వచ్చారు. పునర్నమిక వచ్చి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అంట, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పింది. అండ్ తనుజ షేర్ చేసుకుంది ఏంటంటే ఫ్రెండ్స్ థీమ్ కాబట్టి నా లోకం చిన్నది, నాకుండే ఆ లోకంలో ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. నేను వాళ్ళని అర్థం చేసుకోవడం కంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నేను ఫ్రెండ్స్గా కోరుకుంటాను అని చెప్పింది అనమాట. ఇంతకుముందు కూడా మనకి తనుజ ఇవన్నీ
విషయాలన్నీ షేర్ చేసుకుంది. నీతు గారు కూడా చెప్తారనమాట, తనూజ లాంటి ఫ్రెండ్ దొరకడం నేను నిజంగా లక్కీ, అండ్ మాది ఫ్రెండ్స్ కాదు ఒకటే ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాము, ఒకే ఫ్యామిలీ అనమాట అని చెప్పింది అనమాట నీతు గారు. అండ్ తనూజ నీతు గారు ఒకే కమ్యూనిటీలో కూడా ఉండేటట్టున్నారు, మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మంచిగా క్లోజ్గా ఉండేటట్టున్నారు. అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా కుకింగ్ స్కిల్ కూడా బాగా ఉన్నట్టుందండి. కుకింగ్ కూడా అందరూ బాగా చేశారనమాట. అంటే వీళ్ళు అంటే డిస్అడ్వాంటేజ్ అప్పుడు వీళ్ళు పక్కన ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ కుకింగ్ చేశారనమాట. కుకింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు కూడా అందరికి కుకింగ్ స్కిల్ ఉంది అందరిలో. తనూజ బేకింగ్ రెసిపీ చేసింది అండ్ కోల్డ్ సూప్ చేసింది. కోల్డ్ సూప్కి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. అంటే అందరూ హాట్గా తాగుతాం కదా సూప్, తను కోల్డ్ సూప్ చేసి ఇచ్చేసరికి కొంచెం అందరూ బాగుంది అంటే యూనిక్గా ఉంది అని చెప్పారనమాట. బేకింగ్ కొంచెం అది లోపల కుక్ అయినట్లేదని కొంచెం, కానీ అంటే చాలా తక్కువ చెప్పారనమాట. మంచిగా కాంప్లిమెంట్సే వచ్చాయి. లాస్ట్లో కొంచెం అలా చెప్పారనమాట. సెకండ్ పొజిషన్లో వచ్చింది తనూజ. ఫస్ట్ వచ్చి అషిక 94, తనూజ 90, రాకేష్ 85, పునర్నవి 80 అనమాట. అండ్ పునర్నవి కృతిక ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ సాటర్డే సండే గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ మళ్ళీ ఫ్రెండ్స్ ఇద్దరు సోషల్ మీడియాలో అండ్ విన్నింగ్ ఎపిసోడ్ ఒకరిది ట్రైలర్ అండ్ పోటాపోటీని ఎస్ఎంలోకి దిగబోతున్నారు నాకు అనిపిస్తుంది. ఫ్యాన్స్కి ఒక అందుకు మంచిదే పండగ అనమాట. ముఖ్యంగా మ్యూచువల్స్కి అయితే పండుగ అని చెప్పాలన్నమాట. అండ్ తనూజాది విన్నింగ్ ఎపిసోడ్ అప్పుడు ట్రెండింగ్ చేయాలని చూస్తున్నారు ఎక్స్లో. సూపర్ కదా. ఇద్దరు సైడ్ ఫ్యాన్స్కి మటుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలబ్బా. ఎందుకంటే వాళ్ళ సెలబ్రేషన్ని, వాళ్ళ విన్నింగ్ని ఫ్యాన్స్ వాళ్ళ సెలబ్రేషన్గా, వాళ్ళ విన్నింగ్గా భావించడము అండ్ దానికి వాళ్ళ ఫేవరెట్స్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఇట్లా ట్రెండ్ ప్లాన్ చేయడము, ఇదంతా సూపర్గా ఉంటుంది చూడడానికి. అండ్ అంటే కళ్యాణ్కి కూడా అంతకుముందు చేశారు కదా, అండ్ తనూజకి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు ట్రెండ్ చేయాలని చెప్పి. వాళ్ళ కష్టం ఫలించాలి, ట్రెండ్ సెట్ చేయాలన్నమాట. తనూజ విన్నింగ్ ఎపిసోడ్ అనేది చూద్దాము మనం, అప్పుడు వెయిట్ చేద్దాము. హైప్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి, ఈ వీక్ పక్కా యూజ్ అవద్ది, సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ అగ్ని పరీక్ష డేట్ కూడా ఫిక్స్ చేశారనమాట 15th నుంచి. అండ్ షూటింగ్ ఎంత షార్ట్ పీరియడ్లో తీసుకుంటారో వాళ్ళు, 5th నుంచి 15th వరకు అంటే 10 డేసే కదా. 10 డేస్లో అన్ని ఎపిసోడ్లు అంటే డేకి 2 ఎపిసోడ్స్ లెక్కన 20 ఎపిసోడ్స్ తీసి పెట్టుకునేటట్టున్నారు. ఓకే, చాలా తొందరగానే షూట్ కంప్లీట్ చేసుకోవడము అండ్ ఎపిసోడ్స్ వదలడం అనేది బాగుంది, సూపర్. అన్ని ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. అగ్ని పరీక్షలో కళ్యాణ్ 90% వస్తాడండి. అంటే మనకి ఒక వీడియోలో క్లూ కూడా ఇచ్చాడు, కళ్యాణ్ అండ్ డీమాన్ కూడా రావచ్చు, 90% రావచ్చు. వీళ్ళని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తారు. కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా చెప్పాడు ఒక వీడియోలో. ఫ్యాన్స్కి ఈ మంత్ అంతా కొంచెం పండగలాగే ఉంటుంది. ఎందుకంటే వన్ బై వన్ ఏదో ఒకటి వీళ్ళది వీడియోస్ కానీ, ప్రమోషన్స్ వీడియోస్ కానీ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. కళ్యాణ్ది సుమంత్ గారి వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఒక్క దెబ్బకి రెండే పిట్టలన్నట్టు ఒకే వీడియోలో ఇద్దరి ప్రమోషన్స్ పక్కా బాగా సెట్ అనమాట. బాగున్నాయి, బాగా వీడియో అనేది బాగా వచ్చింది, అవుట్పుట్ అనేది. ఆ వీడియో గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. డీమాన్ది రీతుది సాంగ్ కూడా సీన్స్ కానీ న్యాచురాలిటీ అనేది బాగుంది. సాంగ్లో న్యాచురాలిటీ ఉంది. అంతకుముందు డీమాన్ తీసిన సాంగ్లో కొంచెం అంత అనిపించలేదు, కానీ ఈ సాంగ్లో మటుకు యాక్టింగ్ న్యాచురాలిటీ అంతా బాగా సెట్ అయింది. రీతు లుక్ కూడా బాగుంది. ఈ సాంగ్ పక్కా హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. అంటే అన్నీ హిట్ అవుతుందని అంటున్నారని మీరు అనుకోవచ్చు కదా, అది అలా వైబ్ అనేది అలా మనుషులకి అనిపిస్తుంది అండి. ఇంకా అంతకుమించి అదే చెప్తాను అనమాట. అనిపించకపోతే ఇంతకుముందు డీమాన్ సాంగ్కి నేను చెప్పలే కదా, ఈ సాంగ్కి కదా చెప్తున్నాను. అది నాకు అనిపిస్తుంది బాగుంది, హిట్ అవుద్దని. 6th డీమాన్ ది సాంగ్ రిలీజ్ అవుతుందంటే అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి ఒకే నెల ఒకే వీక్లో వస్తున్నారనమాట. బాగుంది అందరి ఫ్యాన్స్కి మంచి విషయం ఇది. అందరు ఫ్యాన్స్ వాళ్ళని ప్రమోట్ చేసుకోవడంలో, వాళ్ళు సపోర్ట్ చేసుకోవడంలో బిజీ అనమాట. ఈ రోజు వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లైక్ మటుకు తప్పకుండా చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.